హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ప్రెసెంట్ ఫ్లడ్స్ విజయవాడలోని ఎంత బీభత్సంగా ఉందో మనందరికీ తెలుసు. అటు ఏపీఏ కాకుండా తెలంగాణలో కూడా సేమ్ పరిస్థితులు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఇండస్ట్రీ పరంగా చాలామంది హీరోలు వాళ్ళ తోచినంత ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇదే తరుణంలోని వైజయంతి మూవీస్ బ్యానర్ ఏదైతే ఉందో 25 lakhs వరకు ఏపీకి మాత్రమే అలాట్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఇక్కడ తెలంగాణ ఏం పాపం చేసింది? సేమ్ వరదల్లోని తెలంగాణకు కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది కదా. తెలంగాణ ప్రజలు ఏం చేశారు, ఎందుకని పక్షపాతం చూపిస్తున్నారు అని చెప్పి తెలంగాణలోని స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఇవాళ ధర్నా చేస్తున్నారు అనమాట. సో ఎలాగైనా సరే వైజయంతి మూవీస్ దీని మీద స్పందించి సారీ కానీ చెప్పకపోతే మేము మొత్తం కూడా ముట్టడిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. మరి దీని గురించి అయితే మాట్లాడితే ఇవాళ మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో హెల్ప్ చేస్తే చేశారంటారు, చేయకపోతే చేయలేదంటారు, ఏది చేసినా తప్పే అన్నట్టు ఇవాళ ఇక్కడ సిచ్యువేషన్ ఇలా అయిపోయింది సార్. వాళ్ళు ఏపీకి ఇంత అమౌంట్ హెల్ప్ చేశారు, మరి తెలంగాణలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది కదా, ఇంతమంది బాధ్యతలు ఉన్నారు కదా, మరి తెలంగాణకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు, ఫండ్స్ ఎందుకు ఇవ్వలేదు గవర్నమెంట్కి అని చెప్పి ఇవాళ తెలంగాణ స్టూడెంట్స్ ఏంటంటే వైజయంతి మూవీస్ని ముట్టడిస్తాము, మేము ధర్నా చేపడతాము, మాకు సారీ అయినా చెప్పాలి, లేకపోతే మాకు ఫండ్స్ అయినా కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇది అనవసరం రాజకీయ కోణం నుంచి జరుగుతున్న దరిద్రమ్మా. ఇప్పుడు ఆంధ్ర వానలకి ఇక్కడ వానలు, అక్కడ వరదలు, జనాలు కొట్టుకుపోతున్నారు, ఇల్లు కొట్టుకుపోతాయి, నానా బీభత్సంగా ఉంది. అక్కడ తిండి లేక, ఫుడ్ లేక, పాలు కూడా దొరక్క నానా అవసరం పడుతున్నారు కుటుంబాలు అక్కడ నేలలు మునిగి ఉన్నాయి. సో అక్కడ పరిస్థితిని అక్కడ ఇచ్చారు, మాకు ఇవ్వలేదని అడగడమే తప్పు. అసలు ఈ స్టూడెంట్స్ ఎవరు రాజకీయంగా రెచ్చగొట్టి మాట్లాడిస్తుంది తప్పితే, రాజకీయంగా జరుగుతున్నది తప్పితే కరెక్ట్ కాదు. ఇప్పుడు తెలంగాణకి ఇచ్చి సందర్భం వచ్చినప్పుడు తెలంగాణకి ఇవ్వలేదా? తెలంగాణ ఇప్పుడు ప్రభుత్వం చూసుకోవాల్సిన పనులు. ఇదేదో జనాలు చావటాలు, మరణాలు, గిరణాలు, ఇల్లు కూలిపోవటాలు ఏం కాదు కదా. అక్కడేమో అలా కాదు. మరణాలు ఎంతమంది మరణిస్తున్నారు, పసిపిల్లలు 2 ఏళ్ళ పిల్లలు పాలు లేక నానా అవస్థలు బేవస్థ. అలాంటి సమయంలో ఆపరణాస్తం అందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మామూలు ఈ వరదలు ఎప్పుడు వచ్చాయి ఇలాంటి తెలంగాణలో, అందుకని ఏం తక్కువ చేయటం కాదు. తెలంగాణ ఉందో సమస్య, అక్కడ ఇచ్చారో మాకు ఇవ్వలేదు అన్నది అక్కడి పరిస్థితి. తక్షణం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాము, ఒక ఎమర్జెన్సీ ఐసీయూకి ఎమర్జెన్సీ వాడికి ముందు ఇస్తాం. నేను ఎమర్జెన్సీ అతను చేశారు, నన్ను ఐసీయూలో చేర్చలేదంటే ఎట్లా? అతను ఐసీయూలో చేర్చాల్సిన పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీ తీసి ఫస్ట్ టప్పు చేస్తారు, తర్వాత వస్తాయి. అది అనవసరం రాజకీయం చేయకూడదు ఇలాంటి విషయాల్లో. అది దరిద్రంగా దానికి చేసేవాళ్ళని కూడా, సహాయపడటానికి ముందుకు వచ్చే వాళ్ళని కూడా ఇలాంటి రాజకీయ చేష్టల వల్ల, ఇలాంటి చేయటం వల్ల వాళ్ళు కూడా ముందుకు వచ్చేవాళ్ళు, దాతలు కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది. మనకెందుకు వచ్చేది కూడా ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళు ఎవరు ఈ తలకాయ మనకెందుకు అనడు. అలా తప్పది. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది కనుక ముందు ఆటోమేటిక్గా ఎవరైనా అంత దీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాని మీదకి వెళ్తారు కదా. తర్వాత తెలంగాణ విషయం మీద తెలంగాణ ఏంటి, అసలు ఎంత నష్టం జరిగింది ఏంటి, ప్రభుత్వం కేంద్రం ఏమిస్తుంది, ప్రభుత్వం ఏం చూస్తుంది, దాని తర్వాత అవసరమైతే ప్రభుత్వం చూసేది కన్నా మించి ఇంకా చేయాల్సి ఉంటే ఇప్పుడు చేస్తారు కదా. అది ఆలోచించుకోవాలి. విచక్షణ లేకుండా, విశ్లేషణ లేకుండా ఊరిని ఏదో నోటికి వచ్చింది వాగేయటం, ఎవడో రాజకీయ నాయకులు వెనకాలంటే ప్రోత్బలంతో గీకితే గోకించుకోవటం తప్పితే దౌర్భాగ్యం, కరెక్ట్ కాదు. అంటే ఏంటంటే సార్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ రిలీజ్ చేసిన పక్షపాతం ఉన్నింది, ఆంధ్ర తెలంగాణ అన్న పక్షపాతం చూపిస్తున్నారు, ఎక్కువ ఆంధ్రకి ప్రయారిటీ ఇస్తున్నారు. ఒకవేళ సాయం చేసిన వాళ్ళు కూడా సగం చేసిన వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, మాకు తక్కువ ఇచ్చారు అన్న దాని మీద కూడా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అది అర్థం లేదు అంటున్నాను. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకి 50 వీళ్ళకి 50 ఇచ్చారు కదా. జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ వాడు, తెలంగాణ పిల్లాడే ఇవాళ సాధారణ ఇంటికి ఇచ్చాడు. కొంతమంది వాళ్ళ పరిస్థితి ఒకళ్ళకి ఇచ్చారు, రేపు తర్వాత ఇస్తారు. ఈ డిమాండ్ కాదమ్మా, ఇది మమ్మల్ని ఆదుకోండి అనేది డిమాండ్. ఏంటిది? ఇట్స్ నాట్ డిమాండ్. నా హృదయం అది, నా స్పందన. నాకు ఇవ్వాలి. నా కంటి దుకుంటే కూలిపోతున్నారు, ఇల్లు కూలిపోతున్నారు, జనాలు పసిపిల్లలు రోడ్డు పాలైపోతున్నారు, మునిగిపోతున్నారు. నాకు ముందు అటు వెళ్ళింది దృష్టి. అది ముందు అక్కడ ఫస్ట్ ఐసీయూలో ఉన్నారు, వాళ్ళ ముందు బయటికి తీసుకురావాలి. అంత అక్కడికి వెళ్ళాం. తర్వాత ఇక్కడ పరిస్థితి బట్టి నెక్స్ట్ ఇక్కడ ఏమైనా చేయాల్సి వస్తే చేస్తాం కదా. దాని డిమాండ్ కమాండ్ ఏంటిది? ఇస్తావా ఏంటిది? ఇవాళ రూల్ ఏం లేదు కదా, ఇవాళ చట్టం ఏం లేదు కదా, ప్రతి ఆర్టిస్టు ఇది ఇవ్వాలి అని ఉందా? ఏదైనా వరద వచ్చేప్పుడు లేదు కదా. ఇది ఓన్లీ హృదయ స్పందన, గుండెలో తడి ఉన్న వాళ్ళు చేసే పని. అది చేశారు వాళ్ళు. ఇమ్మీడియట్ కంటికి ఎదురుంటే కనపడుతుంది ఘోరం కనుక ఫస్ట్
ఫస్ట్ అటు వెళ్ళింది. తర్వాత ఇక్కడ పరిస్థితి ఏమంటే ఇక్కడ ఫ్యూచర్లో ఇక్కడ ఇంకా రాబోయే కాలంలో ఏంటి ఇక్కడతో మామూలు వానలు అయితే ఎప్పుడూ వచ్చే వానలే, ఆ మామూలు హెవీ రెయిన్స్ అయినా ఇది వరదలుగా వచ్చి ఇల్లు కూలిపోవటాలు అలాంటి దారుణాలు మరణాలు ఉన్నాయా, లేబర్ ఇల్లు గుడిసెలు కూలిపోవటాలు ఇంతవరకు అలాంటిది లేదు. ఫ్యూచర్ జరిగితే అప్పుడు వస్తారు ఇక్కడికి కూడా, అది ఆలోచించుకోవాలి తప్పితే ఊరినే రాజకీయంగా ఏదో ఒకటి టార్గెట్ చేస్తే మనం ఫేమస్ అవుతాం అని తప్పితే ఇంకోటి కనపడతాను. అదే సో ఇట్లాంటి ఇన్సిడెంట్ మీద ఇవాళ వైజయంతి మూవీస్ ఎంతో ప్రెస్టీజియస్ బ్యానర్, సో వాళ్ళు రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? మరి ఇలా సారీ చెప్పడం కానీ లేకపోతే తెలంగాణకి మళ్ళీ ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ అదేం చెప్పరమ్మా. వీళ్ళేది ఎవరో అసలు వీళ్ళు ఎవరు ఉన్న పేరు పెట్టుకుని స్టూడెంట్స్ అని పేరు చెప్పుకుని అసందర్భము అనవసర ప్రలాపన కదా ఇది. ఓ రెవదతో కూడిన మాట అయితే సమాధానం చెప్పాలి, కానీ ఎప్పుడు నమ్మి ఊనే ఏదో పేపర్లో ఎక్కడానికి వాళ్ళ చేయడానికి చెప్తే ఇంకేం కనపట్లేదు. అది ఇట్ ఇస్ కరెక్ట్ కాదు. వాళ్ళు తెలంగాణకు అవసరమైతే తెలంగాణకి చేస్తారు. సినిమా ఫీల్డ్ అందరిదీను అందరూ ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఆ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఎవరికి ఎప్పుడు చేయాలో చేస్తూ ఉంటారు. అది నువ్వెవడు కండిషన్లు చెప్పడానికి, హూ ఆర్ యూ, నువ్వేంటి కండిషన్లు చెప్పడానికి, వాళ్ళకి ఇవ్వు వీళ్ళకి ఇవ్వు, నువ్వు చెప్పినట్టు ఇస్తావా? నా గుండె చప్పుడు నా గుండె తడి నేను చేస్తాను, నువ్వు ఇట్లా చెయ్యి వాళ్ళకి వీళ్ళకి నువ్వెవడు చెప్పడానికి? నువ్వు ఇచ్చుకో, నీ ఇష్ట ప్రకారం నువ్వు ఇచ్చుకో, నా ఇష్ట ప్రకారం నేను ఇస్తాను. పిచ్చి మాటలు కదా. మీరు తెలంగాణ వాళ్ళకి ఇవ్వలేదు, ఇచ్చేటప్పుడు ఎవరికి ఇవ్వాల్సినప్పుడు సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి అవసరాన్ని బట్టి ఇస్తాం. ఇప్పుడు అక్కడ ఎమర్జెన్సీ తర్వాత ఇక్కడ చూస్తాం. ఇక్కడ కనుక ఈ వానలతో ఆగిపోయిందా? ఏమీ లేదు, ప్రభుత్వం చూసుకునే పనులు లేదు. ప్రభుత్వాన్ని చేయి దాటి ప్రభుత్వాన్ని మించి సమస్య వచ్చింది ఇక్కడ ఉపద్రవం, అప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వం సహకారం అందిస్తారు. అది పిచ్చివాగుడు. సో ఇవాళ ఏంటంటే ఇండస్ట్రీ కూడా కదిలే వచ్చింది సార్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అంత సాయం కూడా చేస్తూ ఉన్నారు అటు ఏపీకి కానీ తెలంగాణ చేస్తూ ఉన్నారు. వైజయంతి మీద టార్గెట్ పెట్టుకుని ఏదో వైజయంతిని టార్గెట్ చేసుకుంటే పెద్ద కంపెనీ కనుక వీళ్ళకి ఏదో నాయన మీరు మాట్లాడకండి బేబీ ఆయన చదువుకుంటారని పిచ్చి ఫీలింగ్లు తప్పితే ఎవడ మర్యాద ఎవరు వీళ్ళకి. వైజయంతి మూవీస్ తెలుసు సందర్భం. అప్పుడు గతంలో ఆయన అనేక సార్లు ఆయన నిలబడ్డాడు, కలిసి ఉన్నప్పుడు నిలబడ్డాడు. వచ్చినప్పుడు రేపు అవసరమైతే వస్తాడు, అవసరమైతే ఇస్తాడు. నువ్వేమో అనే కమాండ్ ఏంటి, నువ్వు డిక్టేట్ చేయడం ఏంటి? పరిస్థితి బట్టి అవసరమైతే ఇస్తాడు ఆయన, అంతే. ప్రజలు ఇచ్చే డబ్బు ప్రజలకు ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధమే. తన జేబులో డబ్బులు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి గత రోజుల్లో. సినిమా అప్పుడేదో సినిమా రిలీజ్ లేదని లేనప్పుడు కూడా తన ప్రొడక్షన్ డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. మాకు తెలుసు. ఎప్పటి నుంచో ఉన్నాడు అశ్వతి, వాడు పుట్టినోడు కాదు కదా. ఎప్పటి నుంచో రామారావు గారితో సినిమాలు తీసినాడు, కృష్ణ గారితో సినిమాలు తీసినాడు, ఇప్పుడు చిరంజీవితో సినిమాలు తీసినాడు, ఇప్పుడు వీళ్ళతో తీస్తున్నాడు, ఈ తరంతో కూడా. సో అతనికి తెలుసు, ఎప్పుడు ముందుండేవాడే అలాంటి సహకారాలు ఉన్నప్పుడు. ఇప్పుడు కంటికి కనపడుతున్న దృశ్యం కనుక ఇవన్నీ వినపడుతున్నాయి, అవి కనపడుతున్నాయి. అక్కడ తేడాది ఈ కనపడుతున్నాయంటే ముందు స్పందించాడు, వినపడుతున్నాయి. ఇంకేమేమి ఉన్నాయి అసలు? ప్రభుత్వం ఎప్పుడు కూడా సహాయక సహకారాలు ఎప్పుడు ఇస్తారంటే అమ్మ, ప్రభుత్వం చేయి దాటిపోయినప్పుడు. ప్రభుత్వం దాని బాధ్యత ప్రజలకు చేయాల్సింది ప్రభుత్వం చేస్తుంది. ఆ ప్రభుత్వం చేసే స్థాయిని కూడా అది దాటి ఉపద్రవం అయిందంటే అప్పుడు 10 చేతులు కలవాలి, వేడి నెలకు సన్నీళ్ళు తోడని ప్రభుత్వం కూడా అందుకలు. ఇప్పుడు ఆ పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ లేదు, ఆ పరిస్థితి అక్కడ ఉంది. సో ఆ పరిస్థితి ఇక్కడికి వస్తే రావాలని కోరుకోవట్లేదు, ఆ పరిస్థితి అవసరం లేదు, లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు కోరుకుంటున్నారా? కోరుకోవడం లేదు కదా. ఆంధ్రలాగా ఇక్కడ కూడా అవ్వాలి కోరుకుంటున్నారు అంటే అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇవ్వమని. ఇక్కడ లేదు, మామూలు వర్షాలు, హెవీ రెయిన్స్, దానివల్ల ఇంకేం అతలా కోతలు అయిపోవటాలు, కుటుంబాలు బదాన పడిపోవటాలు లేదు, పేదలు ఇల్లు కూలిపోయి ఏమి లేవు, అడపదడప ఒకటో అరా తప్పితే. సో అది ప్రభుత్వ స్థాయిలో జరిగిపోతుంది. ప్రభుత్వ స్థాయి దాటి చేయి దాటిపోయి ప్రభుత్వం కూడా చేయలేని పరిస్థితి వస్తే అప్పుడు అందరూ కలవాలి. అది ఆ పరిస్థితి ఆంధ్రాలో ఉంది, కలుస్తున్నారు. ఇక్కడికి వస్తే ఆ పరిస్థితి కలుస్తారు. ఏముంది పెద్ద విశేషం ఉంది, దాని ఏదో పెద్ద వీళ్ళేదో దీనిలాగాను వేలు పెట్టి చూపించి క్రిటిసైజ్ చేసి వాళ్ళని వాళ్ళు పాపులర్ చేసుకుంటారు, అంతకన్నా ఇంకేం లేదు. ఇవాళ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అంటారు సార్? ప్రభుత్వం తీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ప్రజల పట్ల? ఇవాళ ఈ వరదల్లోని ముఖ్యంగా ఏపీని మనం కానీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన పర్యటిస్తున్నారు అండ్ జనాలకి హెల్పింగ్ అదంతా కూడా అది బాగానే ఉందమ్మా. చంద్రబాబు నీళ్ళల్లో మోకాళ్ళ నీళ్ళలో నిలబడి మాట్లాడటము ఇవన్నీ ఫొటోస్ బాగానే ఉన్నాయి.
చూడటానికి చాలా బాగున్నాయి. మరి మిగతా ఏంటి జరుగుతుందంటే ప్రస్తుతం మరి పరిస్థితి అయితే చెప్పే మాటలకేను ప్రాక్టికాలిటీకి చాలా తేడా ఉన్నాయి. అన్నీ చూసేస్తున్నామా ఇది చేసేస్తున్నామని మీ టీవీలో అట్లా చెప్పేస్తున్నారు. మరి గ్రౌండ్ రియాలిటీలో చూస్తే ఇంకా పాలు దొరకట్లేదు, పసిపిల్లలకి అన్నం ఫుడ్ లేదు. 10 మంది ఉంటే ఒక 2 ప్యాకెట్లు ఇచ్చి 10 మంది చదువుకోమని నేను వెళ్ళిపోతాను. భోజనాలు ప్యాకెట్లు 10 మంది ఉంటే 10 మందికి 10 ప్యాకెట్లు కాకుండా 2 ప్యాకెట్లు ఇచ్చి అంతే అనేసి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ఎక్కడున్నారు, నీళ్ళలో మునిగిపోయింది వాళ్ళ ఇల్లు. 15 మంది ఒకే రూమ్లో పై రూమ్లో ఉన్నారు. అందరు టీవీ వాడు చూపించాడు. 15 మంది ఒకే చోట ఉన్నామండి, మేము 10 మంది ఉంటే ఒక ప్యాకెట్ ఇస్తే మేమేం కావాలి, పాలు కూడా లేవు, పిల్లాడికి 250 రూపాయలు అమ్ముతున్నాడు పాల ప్యాకెట్. ఇవన్నీ దారుణాలు ఉన్నాయి. ఇప్పుడు మరి అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఈ టైంలో అన్నా క్యాంటీన్లు విస్తృతం చేయాలి. వేరే వాళ్ళు చేస్తున్నారు, లిటిల్ హ్యాండ్ వీళ్ళు చాలా ఫౌండేషన్ చేస్తున్నారు. సో ఈ ఇతరాలు చేస్తారని ప్రభుత్వం చేయాల్సినంత చేయట్లేదు అనిపిస్తుంది. ఎక్కువ మాట్లాడుతుంది కానీ మాటల కన్నా కూడా చేతల్లో తక్కువ ఉంది. మాటల్లో ఎక్కువ ఉంది, చేతల్లో తక్కువ ఉంది. అది ఎంతసేపు ఈ మాటలతోటి మభ్య పెడదామని కాకుండా నిజంగా సమస్యలు పరిష్కరించే త్వరితగతిన చేయాల్సిన యుద్ధ ప్రాతిపదికమైన చేపట్టవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. అది చెయ్యాలని ఆశిస్తున్నా. చేయగలిగి ఉండి, ఎందుకని ఇప్పుడు మాటలు ఎక్కువ ఉన్నాయి, చేయవలసినవి చాలా ఉన్నాయి కానీ చాలా తక్కువే జరుగుతుంది. మాటలు మాత్రం చేసిన దానికన్నా ఎక్కువ చెప్తున్నారు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.